తులసి, మీరు మాట్లాడుతుంటే చాలా ఓదార్పుగా ఉంటుంది. కొన్నేళ్ల నుండి నన్ను నేను ఓదార్చుకుంటున్నాను కదా. బసవా, ఆడు తమ్ముడుగా ఉన్నంత వరకు నాకు తేలికే, కానీ అల్లుడైతే బరువైపోతాడ్రా. ఏదో ఏదో అవుతున్నది, గుండెల్లో గుబులు పుడుతున్నది, కొత్తగా మతే చెడుతున్నది, వలపు తలుపు తడుతున్నది. నా వయసు తోటి నా మనసు పోటి పడుతోంది, ఎలా ఆపేది? కనుల ముందున్న తన కోసం కలలు వెతికేను ప్రతి నిమిషం, ఎదురు పడుతున్న ఎద కోసం కబురు పెడుతుంది మధుమాసం. పొరపాటు పడక తన దారి నడక తడబాటు పేరు ప్రేమేగా. స్వాతి చిరుకులు అందరూ కాదంటే ఆ అమ్మ దగ్గరికి వెళ్ళేది, నీ దగ్గరికి వచ్చేస్తాను. దూకెత్తున్నాను. చచ్చిపోవాలనుందా? ఇదిగో నిన్నే చూడు, చూడరా, చూడు. ఎవరి కోసం చావాలి? ఎవరి కోసం చావాలి? ఎవరి కోసం బతకాలి? నా కోసం రా బాలు. నా కోసం బతుకున్నావా బాలు? నీలా
నీకోసం నేను ఏమైనా చేస్తాను. అయితే ఒట్టే. ఒట్టు, నీకోసం బతికుంటాను. చూడు, నేను లేకపోయినా నువ్వు బతికే ఉండాలి. చూడు, ఒట్టు తీస్తే ప్రేమ ఒట్టేదైనట్టే. ప్రేమ ఒట్టేదైనట్టే. నీలా, నీ ప్రాణంతో పాటే నా ప్రాణం కూడా. దానికి ఒప్పుకుంటేనే ఒట్టు. రేయ్ చూడు, దేవుడి మీద ఒట్టే. దేవత మీద వేస్తే మళ్ళీ దేవుడు అంటావేంటి? నువ్వు భలేదానివే. Steffi, please come on the dance. Mike, please come here. Come on the dance. Mike, everybody is waiting for you. Suri is waiting. Mike, what are you doing? ఇప్పుడు డెమోన్స్ట్రేషన్ ఇవ్వాల్సిందే నువ్వే. Come on, Dora is waiting for you. వద్దే, నాకు టెన్షన్ గా ఉంది. నేను రానని చెప్పు. What is this, Mike? ఈ డెమోన్స్ట్రేషన్ కరెక్ట్ గా ఇస్తేనే నీ జాబ్ కన్ఫర్మ్ అవుతుంది. అదే నా భయం. Mike, everybody is waiting for you. Come fast. ఫెయిల్ అయితే ఐ కాంట్ ఇమాజిన్. ఒక పని చెయ్యి, హెల్త్ ప్రాబ్లం వల్ల రాలేదని చెప్పు ప్లీజ్. నెక్స్ట్ వీక్ ఉంటుంది కదా, ఈలో ప్రిపేర్ అవుతాను. ప్లీజ్ యా, ప్లీజ్ ప్లీజ్. No, I can't do this play. Come on, let's go. No, just Come on, please, Mike. please leave me. No, I can't go. Come on, please. Mike. Come on. ఆడుకుంటున్నావేంటి? పిలుస్తుంటే వినిపించట్లేదా? పానీ ప్లీజ్, నా వల్ల కాదు. టెన్షన్ గా ఉంది. ఐల్ డూ నెక్స్ట్ వీక్. నువ్వు చెప్తే వింటారు పానీ, ప్లీజ్. ఇప్పుడేంటి, నీకు 1 వీక్ టైం కావాలి అంతేగా? హా, నాతో డేటింగ్కి వస్తావా? ఒక్క రాత్రి నాతో గడిపితే చాలు. What? డెమాన్స్ట్రేషన్ లేకుండానే కన్ఫర్మ్ అయిపోతావు. నాకు నచ్చితే లవ్ చేస్తాను, ఇంకా నచ్చితే పెళ్లి చేసుకుంటాను, నచ్చకపోతే వదిలేస్తాను. క్యాపబిలిటీ లేనప్పుడు క్యారెక్టర్ ఎందుకు? వదిలేసాయి. షట్ అప్, జస్ట్ షట్ అప్.
ఇంకొక మాట మాట్లాడవంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. చంపేస్తాను. ఆఫ్టర్ ఆల్ డెమాన్స్ట్రేషన్ ఇవ్వడమే చేత కాదు, ఎక్కువ చేస్తున్నావేంటి? ఛ! You idiot. Gentlemen of the jury, first of all, I'm very sorry for the delay. I'm Maithili from India. This is my demonstration. Thanks for listening this. Thank you. You have done a good job. Thank you. కంగ్రాట్స్. ఈ డెమాన్స్ట్రేషన్ బాగుంది, కీప్ ఇట్ అప్. నీ అప్రిసియేషన్ నాకు అక్కర్లేదు. క్యాపబిలిటీ అనే దాని గురించి నీకు క్లారిటీ ఇద్దామనే నేను డెమాన్స్ట్రేషన్ ఇచ్చాను. ఇంకెప్పుడు ఆడదాన్ని తక్కువగా చూడకు. ఏయ్, ఏంటి దగ్గర రెచ్చిపోతున్నావు? నీ చిప్పుకి అంత సీన్ లేదు. నీ కోపం రావడానికి ఇలా చేశాను. నిన్ను సక్సెస్ చేసింది నీ క్యాపబిలిటీ కాదు, నీ కోపం. అది నా వల్ల. టెన్షన్లో భయం వస్తుంది, కోపం వస్తే ధైర్యం వస్తుంది. ఎవడైనా గెలవాలంటే వాడి మీద కోపం ఉండాలి. ఈ కోపాన్ని ఇలాగే కంటిన్యూ చేయి, లైఫ్ మీద కూడా గెలుస్తావు. తులసి, తులసి, ఏమా, డెమాన్స్ట్రేషన్ అంతా అయిందా? జస్ట్ ఫినిష్డ్. ఎంత మంచి అప్లోజ్ వచ్చిందో తెలుసా? రియలీ ఐ హోప్ డన్ వెరీ వెల్. నన్ను నేనే నమ్మలేకపోతున్నాను. ఇదంతా కళా నిజం అనిపిస్తుంది. నీకో మాట చెప్పనా? ఫస్ట్ నిన్ను నువ్వు నమ్మాలి. సక్సెస్కి కేర్ ఆఫ్ అడ్రస్ కాన్ఫిడెన్స్. గుర్తుపెట్టుకో. అయ్యో, నిజంగానే నాకు కాన్ఫిడెన్స్ లేదు తులసి. అతనే లేకపోతే నేను గ్యారంటీగా ఫెయిల్ అయిపోయేదాన్ని. అతనెవరు? సాడిస్ట్ అని చెప్పానే, మా టీం లీడర్. జెస్సీని ఇంటికి తీసుకొచ్చినప్పుడు లిటిల్ బిట్ అతనిలో మంచితనం కనిపించింది. ఇప్పుడైతే అతనిలో నాకు సైకియాట్రిస్ట్ కనిపించాడు. హీఈస్ వెరీ డిఫరెంట్ తులసి. ఏం చేశాడు? ఫస్ట్ డేటింగ్ రమ్మన్నాడు తులసి. ఆ తర్వాత నచ్చితే అప్పుడు పెళ్లి చేసుకుంటా అన్నాడు. నాకు పిచ్చి కోపం వచ్చింది తులసి. ఆ కోపంలో డెమాన్స్ట్రేషన్ ఇచ్చేశాను. క్లాప్స్ తులసి, క్లాప్స్. తర్వాత తనే చెప్పాడు తులసి, కోపం వస్తే టెన్షన్ పోతుందంట, అందుకే అలా చెప్పాడంట. విచిత్రంగా ఉన్నాడే. అతను అంతే తులసి, ప్రతిదీ డిఫరెంట్ గా చేస్తాడు. హీఈస్ వెరీ స్పెషల్. ఫస్ట్ బ్యాడ్ గా కనిపిస్తాడు,
తర్వాత బ్యాడ్ ని కూడా గుడ్ అనిపిస్తాడు. ఈ సక్సెస్ అంతా అతనికే ఇవ్వాలి తులసి. ఎలాగో తెలియటం లేదు. నీతో కలిసి మాట్లాడాలి. సరే తులసి. తులసి, నువ్వు అన్నావే కాన్ఫిడెన్స్ అని, అది ఇండియాలో మర్చిపోయి ఫ్లైట్ ఎక్కేశాను. ఇక్కడ ఎలారా బాబు అనుకునేదాన్ని. దిస్ ఫెలో ఉన్నాడే సాడెస్ట్, వాడిచ్చాడు. ఆర్ యు షూర్? అలాంటి వాడు ఒకడు ఉండాలి తులసి. వాడు, వాడి స్టైల్. మైత్, భయంలో టెన్షన్ వస్తుంది, కోపంలో టెన్షన్ పోతుంది. ఎవరినైనా గెలవాలంటే వాడి మీద కోపం ఉండాలి. సో ఈ కోపాన్ని ఇలాగే కంటిన్యూ చేయి, లైఫ్ మీద కూడా అన్నాడు. రాస్కెల్ ఏం చెప్పాడు తెలిసి? పిచ్చోడు అనుకున్నాను. పెద్ద ఫిలాసఫర్, అందరితో తిట్టించుకుంటాడు. ఎదవా వాడు ఉండాలి తులసి. రేయ్, నువ్వు ఓకేరా? నేను నిన్ను వదిలేశాను, పో. ఇందులో అంత ఫీల్ అవ్వాల్సిందే ఉంది. ఒక థ్యాంక్స్ చెప్తే సరిపోతుంది కదా. థ్యాంక్స్ చెప్తే ఎలా సరిపోతుంది తులసి? ఐ హేట్ దట్ థ్యాంక్స్, సారీ, బ్లా 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 బ్లా. ఇండైరెక్ట్ గా అయినా దాన్ని ఇన్స్పైర్ చేశాడు తులసి. ఇన్స్పిరేషన్ కి సరిపోయే థ్యాంక్స్ మీ దగ్గర ఉందా చెప్పండి? మైథిలి, హీఈస్ యువర్ టీమ్ లీడర్. నీ సక్సెస్ అతనికి కూడా అవసరమే కదా. అఫ్ కోర్స్, అతనే లేకపోతే నేను సక్సెస్ అయ్యేదాన్ని కాదు కదా. రీజన్ ప్రతి దానికి ఉంటుంది, కానీ రియాక్ట్ అయ్యేది రిజల్ట్ కే. నా పాత మైథిలి నాకు ఇచ్చేశాడు. వాడికి ఏమిచ్చినా తక్కువే తులసి. ఏమిస్తా? ఐడియా రావట్లేదు. మనసిస్తావా ఏంటి? కొంప తీసి. ఆ, అంత సీన్ లేదు. ఐఎమ్ ఆల్రెడీ ఇన్ లవ్. ఎవరితో? నాతోనే. ఏమో, ముందతని మీద కోపం వచ్చింది, తర్వాత అభిమానం వచ్చింది, ఇప్పుడది ఆరాధన దాకా వచ్చేసింది. ఈ సిమ్టమ్స్ అన్నీ అవే. ఏం కాదు, వాడి టీంలో ఉంటే నా లైఫ్ బాగా ఉంటుందని చిన్న ఫీలింగ్. రేపతను లైఫ్ లో కూడా ఉండాలనిపిస్తే? అసలు వాడిలో అలాంటి యాంగిలే లేదు తులసి. వాడు మెటల్, జస్ట్ రోబో. వాడే తులసి. 1 minute. హలో, నీ క్యాబిన్లో లేవేంటి? ఎక్కడున్నావు? సెమినార్ సక్సెస్ అయింది కదా, చిన్న ట్రీట్. చిన్న ట్రీటా? దానికోసం నువ్వు పే చేసిన బిల్ ఎంత తెలుసా? 2 hours టైం. నన్నే మున్నే సక్సెస్కి అంత ట్రీట్ అవసరమా? ఆఫీస్ పని మీద బయటకు వెళ్తున్నావు, త్వరగా రా. అలాగే. నన్నే మున్నే సక్సెస్, నన్నే మున్నే సక్సెస్ కి అంత ట్రీట్ అవసరమా అంటున్నాడు. నేనేం చేయాలి తులసి? One minute.
హలో నేను ఈ రాత్రికి ఇంటికి రావట్లేదు. ఫస్ట్ టైం నిన్ను చూశాక నా మనసు నాకు కనిపించింది. నువ్వే నేనని తెలిసింది. నేనంటే ఇష్టం కలిగింది. ఐ లవ్ యు మై